Audio Jungle. Audio Jungle. ట్రైనింగ్ తర్వాత మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేటుతోని మేము మా బ్యాంకు ఏఎంసీసీ వాళ్ళు వచ్చి స్టాఫ్ వచ్చి వీళ్ళకు ముద్ర లోన్ గురించి అవగాహన, లోన్ తీసుకుని లోన్ కోసం ఏమేమి డాక్యుమెంట్లు కావాలా, పాన్ కార్డు, ఉద్యోగ రిజిస్ట్రేషన్ అవి దాని గురించి వివరిస్తారు. మీరు లోన్ తీసుకుంటే ప్రతి నెల ఇంకా ఈఎంఐ కట్టాలి. అంటే ఇప్పుడు ముద్ర లోన్కు 9.65 ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది 5 yearsలో 5 years టర్మ్ పెట్టుకుంటే 5 yearsలో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అటెండ్ అవుతాయి. సో వాళ్ళకు మేము ట్రైనింగ్ తర్వాత 2 years హ్యాండ్ హోల్డింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఏదైనా లోన్ ఏదైనా ఇబ్బంది ఉంటే మేము లోన్ కూడా వాళ్ళకి ఇప్పిస్తాము. అంటే వాళ్ళ సంస్థ ముఖ్య ఉద్దేశం వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఓన్గా ఎంటర్ప్రెన్యూర్గా కావాలి. అయిన తర్వాత వాళ్ళు నలుగురికి ఉపాధి కల్పించాలి. సో వాళ్ళు స్కిల్ నేర్చుకున్నాక మేము బ్యాంక్ లోన్ అది అందించి వాళ్ళకు ఒక యూనిట్ స్థాపించుకొని వాళ్ళు నలుగురికి ఉపాధి ఇచ్చేలాగా చేస్తాము. సో మెయిన్ ఇది సంస్థ ఉద్దేశం అంటే ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకు ఇక్కడ జాబ్ గురించి కాదు, వాళ్ళు ఓన్గా బిజినెస్ సెటప్ చేసుకొని వాళ్ళు నలుగురికి ఉపాధి కల్పించాలి. చాలా మంది చదువుకొని బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు. వీళ్ళు జాబ్ చేద్దామన్నా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్న తర్వాత చాలా మందికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. సో బ్యూటీషియన్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నది. సో ఒకరోజు బ్యూటీషియన్గా వెళ్తే చాలా అమౌంట్, అంటే ఒక రోజు 30,000, 40,000 అలా ₹1,00,000 వరకు ఒకరోజు మనం సంపాదించుకోవచ్చు. అంటే నెల రోజుల ఇన్కమ్ అనేది మనం 1 day సంపాదించుకోవచ్చు. సో ఇంత మంచి ప్రొఫెషనల్ ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతోమంది మహిళలకి నేర్పించడం అనేది ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దీనికి చదువు ఇంత కరెక్ట్గా ఇంత 10th చదువుకొని ఉంటే సరిపోతుంది. ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మనకి డ్యూరేషన్ అనేది 35 days ఉంటుంది. ఇందులో మనం ఫ్రెంచ్ మెనిక్యూర్, థ్రెడ్డింగ్, అలాగే ఎక్కువ ఉండడం వల్ల ఫేస్ ఖరాబ్ అవ్వడం కానీ, క్యాన్సర్ రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో అన్ని ప్రికాషన్స్ మేము ఫస్టే చెప్పి తర్వాత మేము పిల్లలతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఏవైతే బ్రాండ్ మంచిగా ఉంటాయో, న్యాచురల్గా ఉంటాయో వాటితోటే ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే ఇంకా న్యాచురల్గా అంటే ఫేషియల్లో మేము అరోమా థెరపీ అనేది కూడా నేర్పించడం జరుగుతుంది. దీంట్లో న్యాచురల్ ఆయిల్స్ తోటి ఫేషియల్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాము. అలాగే అరోమాలో మనకి న్యాచురల్ ఆయిల్స్ తోటి హెయిర్ గ్రోత్ ఎలా చేయాలి, డాండ్రఫ్ని ఎలా రిమూవ్ చేయాలనే విషయాల గురించి కూడా నేర్పిస్తాము. అలాగే న్యాచురల్గా ఫేషియల్స్ చేసుకోవాలంటే కూడా ఎలా చేయాలనేది మేము సజెస్ట్ చేస్తాము. అలాగే కెమికల్స్ లేకుండా ఎలా జాగ్రత్త పడాలి, కెమికల్స్ ఉంటే ఎలా జాగ్రత్త పడాలి, వాటి నుంచి మనం ఎలా తెలుసుకోవాలనేది కూడా మేము నేర్పించడం జరుగుతుంది. కర్లింగ్ అండ్ క్లిప్పింగ్ కూడా నేర్పించారు. మళ్ళీ హెయిర్ స్టైల్స్ కూడా నేర్పించారు. అలాగే ఇప్పుడు ఫేషియల్ కూడా నేర్పించారు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. అండ్ మాకు కూడా పర్ఫెక్ట్ వచ్చేదాకా మేడం దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తారు. మేడం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. క్లియర్గా ప్రతిదీ తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంగ్లీష్లో కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ. ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది ఇలా నేర్చుకోవడం వల్ల. అంటే మేము చదువుకున్నాము బట్ జాబ్స్ లేవు. మళ్ళీ మాకు మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఉంటారు. పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా ఉండి జాబ్ చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి ఈ కోర్స్ ఇప్పుడున్న ఈ సమాజంలో బ్యూటీషియన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరూ అందం మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక రోజు మేము కష్టపడితే ఒక మంచి ఫంక్షన్కి బ్రైడల్ చేయడం ద్వారా నెల మొత్తంలో సంపాదించుకునేదంతా ఒక రోజులో సంపాదించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి బయట నేర్చుకోవాలంటే లక్షలు కావాలి, అలా పెట్టలేరు. అలాంటి వాళ్ళకి చాలా ఎంతో సహాయపడుతుంది. ఇలా ఎంత బాగా నేర్పిస్తుంది అంటే ప్రతి ఒక్కటి మనకి బయట నేర్చుకున్నా కూడా మనకు అన్నీ చేపించరు, జస్ట్ చెప్తారు, కొంతమందికి ప్రాక్టీస్ చేపిస్తారు. ఇక్కడ అలా కాదు. ములుగు నుంచి వచ్చాను. నేను SBI RCTలో అంటే
రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్గా వచ్చాను. ఫస్ట్ నేను వచ్చే ముందు నాకు అనిపించింది కదా, గవర్నమెంట్ కదా, ఇంత ఫెసిలిటీస్ నేను ప్రైవేట్లో చదువుకుంటే ఇంకెక్కువ మంచి నాలెడ్జ్ వస్తుందేమో అని వచ్చాను. కానీ మేడం అది అట్లా కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించుకుంటున్నారు. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మిల్లీ అనేది మాకు చెప్పారనమాట. మిల్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లర్న్ ఎస్టర్డే. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే మిల్లీ వల్ల మాకు కొంతమంది అందరూ భయపడుతూ ఉంటారు ఇలా మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా. అది మిల్లీ వల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇదంతా నేర్చుకున్నాం అందరూ.